సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనకైతే 2025 ఎండ్ అయిపోతుంది కాబట్టి మనమైతే మన Z9ని అండ్ అలాగే డ్రాగోని అండ్ అలాగే మన హ్యారియర్ని తీసుకునేసి అయితే మన హ్యారియర్ని తీసుకునేసి మనమైతే ఒక మంచి రీల్ తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో 2025 అయితే క్లోజ్ చేసేదానికి ఒక మంచి రీల్ అయితే తీసుకుందాం. అండ్ దాంతోపాటు నేను ఇప్పటి వరకు నా యూట్యూబ్ నుంచి వచ్చిన 2 స్పెషల్ గిఫ్ట్స్ని అయితే ఇంతవరకు ఛానల్లో అయితే చూపించలేదన్నమాట. అది కూడా మన కార్ లోపల అయితే ఉంది, అక్కడ రీల్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు బేసిక్గా నేను వచ్చేసి నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మీద అయితే చాలా ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మన 2 బైక్స్ని అయితే స్టార్ట్ చేద్దామా? 2 సైమల్టేనియస్గా అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఆల్దో దీని సౌండ్కి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, బట్ పర్లే. చలో గైస్, నేను వచ్చేసి హ్యారియర్లో రాబోతున్నాను అనమాట. అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే నా 2 బైక్స్ చేస్తున్నా. విష్ణు ఈస్ గోయింగ్ టు బి రైడింగ్ ది డ్రాగో అండ్ అభి ఇప్పుడు బయటికి వెళ్ళారు. సో అభి వచ్చేసి నా Z9 తోలుతాడు అండ్ కెమెరామ్యాన్ అండ్ మీ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ది కార్. చలో గైస్, ముందర Z900 వెళ్తుంది, వెనకాల డ్రాగో వస్తుంది. మై Z9 లుక్స్ క్రేజీ, సౌండ్ కూడా అసలు చాలా బాగుంది. ఫుల్ సిస్టమ్కి అప్గ్రేడ్ చేద్దామని ప్రతిసారి అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ప్రాబ్లం అయిపోతుందని ఆలోచిస్తున్నా. స్పెండింగ్ 1 more lakh, ఇంకా 1,10,000 అనమాట హెడర్స్. సో 1,10,000 ఇన్వెస్ట్ చేసి కూడా నాకు ఇక్కడ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ వెంటనే తీపించుకోవాలన్నా మళ్ళీ అదొక ఇష్యూ ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, టు బీ వెరీ హానెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్వి 20,000కి ఆరో హెడర్స్ అయితే వస్తాయంట. సో మా ఫ్రెండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000 8,000 కిలోమీటర్స్ ఆ హెడర్స్తోనే తిరిగాడు అండ్ ఇష్యూస్ ఏం రాలేదు అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే, జస్ట్ ఫర్ ఏమో అంటారు, జస్ట్ కొంచెం సరదా తీర్చుకుందాం, ఇన్లైన్ 4 సౌండ్ కాసేపు ఎంజాయ్ చేసేదానికి 20,000 అంటే ఇట్స్ ఫైన్ అనే చెప్తా. 1,10,000తో కంపేర్ చేసుకుంటే ఆ 20,000 హెడర్స్ నేను మళ్ళీ కూడా ఎప్పుడైనా తీసేసి పక్కన వేసుకున్నా కూడా నాకు పెద్దగా ఇష్యూ అయితే ఉండదు, ప్రాబ్లం ఉండదు. సో వాట్ డూ యూ గైస్ సజెస్ట్? కానీ బేసిక్గా ఒరిజినల్ ఆరో స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్కి మనం నార్మల్గా ఆఫ్టర్ మార్కెట్ స్టెయిన్లెస్ స్టీల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వాట్ డూ యూ సే? డూ యూ వాంట్ మీ టు పుట్ ది ఒరిజినల్ ఆరో హెడర్స్ ఆర్ ఎల్స్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూస్ చేసుకో అన్నా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటావంటారా? నాకు కిందనైతే కమెంట్ చేయండి. వాడు విష్ణుని హెల్మెట్ వేసుకో అని చెప్పి హెల్మెట్ ఇస్తే తీసి బండి ముందర పెట్టుకుంటాడు. ఏం చెప్తాం ఇంకా. గైస్, వీఆర్ ఫైనల్లీ ఎట్ ది లొకేషన్. సో ఇప్పుడు మనం వచ్చేసి కొంచెంసేపు అయితే మాట్లాడదాం, బికాస్ ది ఇయర్ ఈస్ గోయింగ్ టు ఎండ్ కాబట్టి. ఐ హ్యావ్ మై డ్రాగో ఓవర్ హియర్ కదా. సో ఈ బండి వచ్చేసి నేను 2019లో అయితే కొన్నాను అనమాట. సో దిస్ వాజ్ ది ఫస్ట్ బైక్, నా ఫస్ట్ బైక్ ఇది. అండ్ ఇప్పటికీ కూడా ఇది ఒక చాలా మెమరబుల్ బైక్ అనమాట. ఈ ఒక్క బైక్తోనే నేనైతే 1 million సబ్స్క్రైబర్స్ని కూడా అయితే హిట్ చేశాను. అండ్ ప్రతి ఒక్కరికి నేను తెలిసింది కూడా ఈ బండి వల్లే అనమాట. సో అప్పట్లో మోటో వ్లాగింగ్ కూడా ఎవరు ఆల్మోస్ట్ ఉన్నా కూడా ఓజీస్ ఉన్నారు. అండ్ దాని తర్వాత న్యూ జన్లో అయితే ఎవరు లేరనమాట, మనమే కొంచెం స్టార్ట్ చేసుకున్నాము. ఇట్ వాస్ ఆల్వేస్ మై ప్యాషన్ టు డూ మోటో వ్లాగ్స్ బేసిక్గా. బట్ షార్ట్స్ అనేది బేసిక్గా నాకు హెల్ప్ అయింది, ఎక్కువ డ్రాస్టిక్గా చేంజ్ అయింది కూడా షార్ట్స్ వల్లే. షార్ట్ ఫార్మాట్ నన్ను బాగా హెల్ప్ చేసింది. సో ఈ బైక్తోనే మనం 1 million సబ్స్క్రైబర్స్ అన్ని హిట్ చేసిన తర్వాత దెన్ నేను 2024లో ఈ యొక్క కవాసాకి Z900 అయితే కొన్నాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్. సో నా బేసిక్గా ఎప్పటి నుంచో నా డ్రీమ్ బైక్ ఉన్నది S1000RR. బట్ దాని తర్వాత Z9 అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్. అండ్ ఇదైతే పర్చేస్ చేశాను. అండ్ ఇప్పటికీ కూడా పర్చేస్ చేసి నేను ఏ రోజు రిగ్రెట్ కాలే, బికాజ్ మోడల్ కూడా మారిపోయింది. అండ్ దిస్ ఈస్ ద రియలీ లవ్ అనమాట ఇది నాకు. సో అది లవ్, ఇది లవ్. దాని తర్వాత నేనైతే కొంచెం పనిచేస్తున్నా మీకు సో దాని తర్వాత నేను వచ్చి ఈ కార్ అయితే తీసుకున్నాను అనమాట. సో రీజన్ ఏం పెద్దగా ఏం లేదు, ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ ది న్యూయెస్ట్ కార్ వాట్ ఈస్ దేర్. అండ్ ప్రాక్టికల్గా నేను తోలుడికి నేను దింపే గుంతలకి SUV కావాలనుకున్నా. ఇంకా ఆ టైంలో ఐ వెంట్ ఫర్ ది డీజిల్ హ్యారియర్, బికాస్ ఫస్ట్ వెహికల్ మా డాడీది వచ్చేసి ఒక టాటా వెహికల్, ఇండికా అది. సో దాని తర్వాత నేను కూడా నా ఫస్ట్ వెహికల్ ఒక టాటా వెహికల్ తీసుకోవాలనుకున్నా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ది హ్యారియర్ డీజిల్ ఇంజన్. దెన్ దీన్ని చూశాను, ఇవే కదా అనేసి కొంచెం వదిలే లైట్ తీసుకున్నా, వద్దనుకున్నా. బట్ దెన్ రివ్యూస్ చూసిన తర్వాత, దీనిలో ఉన్న ఫీచర్స్ చూసిన తర్వాత వాడిచ్చే ప్రైస్ పాయింట్కి చాలా వర్త్ అనిపించింది. అండ్ దెన్ ఐ గాట్ ది కార్. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత వై యామ్ ఐ హియర్ అంటే, ఐ వాంట్ టు షో ద 2 గిఫ్ట్స్. అది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. సో ఫ్రెండ్స్, కెన్ యూ ప్లీజ్ గెట్ మై 2 వెపన్స్? కెన్ యూ ప్లీజ్ గెట్ మై 2? సో బేసిక్గా మనం ఇక్కడ వచ్చింది కూడా రీల్ షూట్ చేసేది కూడా నా సిల్వర్ ప్లే బటన్ అయితే చూపించడానికి అనమాట. ఇది నా 100K హిట్ చేసినప్పుడు 3 years బ్యాక్ అయితే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది గైస్. సో దాని తర్వాత యాజ్ యూ ఆల్ నో మనమైతే 1 million అయితే హిట్ చేసాం. అండ్ దెన్ ఆ 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మన సిల్వర్ ప్లే బటన్ని కూడా అయితే రివీల్ చేయలేదు. అండ్ దాంట్లో నేను ఒక ఇమోజిని కూడా వేయించాను అనమాట.
కెన్ యూ ప్లీజ్ గెట్ ఇట్? సో ఆఫ్టర్ ఆల్ ఏ హార్డ్ వర్క్, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ది హార్డ్ వర్క్, చాలా హెవీగా ఉంటుంది గైస్. అటు పట్టుకొని చెప్తా, ఇలానే పట్టుకోండి, ఇలా ఇలా పట్టుకోండి. ఓకే, ఫస్ట్ అట్టే పట్టుకోండి. నువ్వు చూపించి కెమెరాకి చూపించొద్దాం, వదిలేయాలి. యా, సో ఇది కవర్ చేసుకో. ఓకే, సో మనమైతే అఫీషియల్గా 1 మిలియన్ని రీచ్ చేస్తున్నట్టు మనకైతే యూట్యూబ్ నుంచి ఒక ఇది కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత 2 సర్టిఫికేట్లు బేసిక్గా యూట్యూబ్ తరపు నుంచి. నౌ ఇలా ఉండాలి. ఓకే, క్యాచ్ దిస్. ఆర్ యూ గైస్ రెడీ? కెమెరామ్యాన్ బీ రెడీ. ఓకే, దిస్ ఈస్ వెరీ హ్యూజ్ అండ్ బిగ్ అనమాట. చాలో, ది గోల్డెన్ ప్లే బటన్. నేను చెప్పిన ఇమోజీ వచ్చేసి హార్ట్ ఇమోజీ అనమాట, బికాస్ ఐ లవ్ యూ ఆల్. ఇది పెట్టించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై గోల్డెన్ ప్లే బటన్. దిస్ ఈజ్ రియలీ 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 హెవీ, నాట్ గోన్ లై. ఓకే, అండ్ సైజ్ డిఫరెన్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య సిల్వర్ ప్లే బటన్ని చిన్నది చేసేసారు, కానీ నాకు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ పెద్దదనమాట. సైజ్ డిఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు వచ్చే చాలా కాంపాక్ట్గా ఉంది. సో బేసిక్గా ఇప్పుడు వచ్చే సిల్వర్ ప్లే బటన్ చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దది మిగతాదంతా కంపేర్ చేసుకుంటే. అండ్ యా, సైజ్ డిఫరెన్స్ చూసారా మీరు? పక్కన ఇంత పెద్దదిగా ఉంది. దీన్ని చూసినప్పుడల్లా నాకు ఇంకా మోటివేషన్ ఎక్కువ అయిపోతుంది గైస్. సో 2026 ఇస్ గోనా బి ఎ గుడ్ ఇయర్. అండ్ దెన్ ఇందాక చెప్పానుగా నా వన్ ఆఫ్ ది డ్రీమ్ బైక్స్, నా బేసిక్ డ్రీమ్ బైక్స్ అనేసి. సో యా, ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. 2019, 2024, 2025, 2026లో మేబీ నాట్, బట్ అది వదిలేస్తే 2027 సంథింగ్ ఇస్ దేర్ గైస్. మన రీల్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే రీల్ తీసుకుంటున్నారు అక్కడ. సో కెమెరా వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఓవర్ దేర్. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మోడల్స్ అనమాట ఫర్ ది డే. అండ్ ఇట్ ఫీల్స్ గుడ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కీప్ ఎ లైనప్. ఇప్పుడు కూడా మనం వచ్చేసి లైక్ మా ఫ్రెండ్స్వి కానీ వాళ్ళవి కానీ లైనప్స్ పెట్టేటోళ్ళం, కానీ మనకంటూ మన సొంత బండి లైనప్ పెట్టినప్పుడే ఒక ప్రౌడ్నెస్ అయితే వస్తుంది అనమాట. అవి వర్డ్స్లో డిస్క్రైబ్ అయితే చేయలేను నేను, అనిపిస్తుంది. ఫీల్స్ గుడ్. ఇంకా మోర్ టు కమ్, మోర్ టు గో. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ అనమాట. యా, మనం ఏం చేద్దాం, ఇంకా కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఉంది. చలో లెట్స్ గో. బిఫోర్ యూ గైస్ కమెంట్, మనం వచ్చేసి ఇక్కడ ఆపేసి న్యూసెన్స్ చేస్తున్నాం అనేసి. దిస్ ఇస్ అ బ్లాక్డ్ రోడ్. సో ఇక్కడ ఎవరు ఉండరు, ప్రైవేటే ఇది. ఇంకా దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. కార్ది ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది అనమాట. ఫస్ట్ సర్వీస్ అయ్యి కూడా కార్ ఒక 80 కిలోమీటర్స్ అయితే తిరిగింది. టు బి వెరీ ఫ్రాంక్, నా రైట్ పాకెట్లో నేనైతే దీనికి కార్డ్, కీ అన్ని పెట్టుకొని అయితే ఉన్నాను అనమాట. ఎందుకంటే మొన్న కూడా ఒక చిన్న గ్లిచెస్ అయితే వస్తాయి కార్లో. అండ్ ఇంకా కూడా ఇదేదో కెమెరా ఇప్పుడు వర్క్ అవుతుందో చూసారా, కార్ కొన్న దగ్గర నుంచి నాకైతే ఈ కెమెరా ఫోన్లోకి అయితే నేను చూడలేకపోతున్నాను అనమాట. రికార్డ్ అయ్యేది అవుతుంది కానీ ఐఎమ్ అన్ఏబుల్ టు వ్యూ దట్. సో అదొక ఇష్యూ ఉంది. ఇంకా చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ అ న్యూ కార్. ఇంకా సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు, కానీ ట్రబుల్ అనేది మనకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికైతే మేజర్గా నాకు కార్లో ఇలా ఇబ్బంది అని నేను చెప్పుకునే దానికైతే ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలా ఉంటే మాత్రం తప్పకుండా వీడియో అయితే మీకు పెడతాను. ఎందుకంటే ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మళ్ళీ తీసుకొని బాధపడ్డాం. ఎందుకండి మేమైతే తీసుకునేసాం. సో గైస్ 2025 లాస్ట్ సాటర్డే కాబట్టి మనమైతే అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఐ షో యూ ది వ్యూ. నిజంగా చాలా బాగుంది. సో గైస్ ఆఫ్టర్ ఆ రైడ్ అనమాట మనం వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు వ్లాగ్లో ఒక పక్క వ్లాగ్ చేస్తున్నా, ఒక పక్క లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట లైవ్లో. ఒక పక్క లైవ్, ఒక పక్క ఒకటి ఇట్లా లెఫ్ట్ రైట్ మేనేజ్ చేస్తున్నాను. సో లైవ్ స్ట్రీమ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour 54 minutes అయితే జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరు ఉన్నారు. అందరిది హాయ్ చెప్పండి గైస్ సబ్స్క్రైబర్స్. అది చూపిస్తాను.